నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం బక్కా జడ్సన్ గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఆయన నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. నేను కమాండ్ కంట్రోల్ ఆఫీస్కి అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిగా, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో రేవంత్ రెడ్డి గారి మీద అత్యంత క్రిమినల్ కేసులు ఉన్నాయి. దాదాపు 89 కేసులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి నేను కమాండ్ కంట్రోల్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వబోతున్నా అని చెప్పి నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈ వీడియో పెట్టిన తర్వాత నిన్న నైట్ నుంచి కూడా ఆయన్ని హౌస్ అరెస్ట్లో పెట్టినట్టుగా కనపడతా ఉంది. సో ఇప్పుడు ఆయన కమాండ్ కంట్రోల్కి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఆయన ఏం మాట్లాడతారు. ఎందుకంటే నిన్న కూడా ఒక డీజీపీ గారు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏదైతే సోషల్ మీడియాలో అత్యంత ప్రభావితం చేసే వీడియోలు కానీ, ఎవరినైనా ప్రజలను ప్రభావితం చేసే వీడియోలు కావచ్చు, లేదా ప్రజలను మోసం చేసేటట్టు ఏదన్నా వీడియోలు కానీ ఫోటోలు కానీ పెడితే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది అనేది ఏదైతే చెప్పారో, సో దీనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఆయన ముందుగా మీరు ఏదైతే క్రిమినల్ కేసులు పెట్టాలనుకుంటే రాజకీయ నాయకులు చాలామంది ప్రజలను ప్రభావితం చేసేటట్టు చేశారు. అలాగే అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మీరు ఏదన్నా చేయాలనుకుంటే, ఏదన్నా చర్యలు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి మీద మీరు చర్యలు తీసుకోవాలి. అత్యంత దాదాపు 89 కేసులు ఆయన మీద ఇప్పటికే నమోదైనట్టుగా కనపడతా ఉంది. అలాగే ఓటుకు నోటు కేసు ఇప్పటికీ పరిగణలోకి వస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఫస్ట్ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈరోజు ఆల్రెడీ ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళడానికి ఆయన రాబోతా ఉన్నారు కిందకి. మరి పోలీసులు వెళ్ళిచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే పోలీస్ బందోబస్తు నడుమున ఇప్పుడు కింద ఆల్రెడీ దాదాపు 4-5 పోలీసులు ఉన్నట్టుగా కనపడతా ఉంది. మరి ఆయన వెళ్ళిచ్చే ప్రయత్నం చేస్తారా లేదా అనేది వేచి చూద్దాం. సో ఫస్ట్ ఆయన ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. ఏం లేదమ్మా, ఇవాళ మీరు ఇచ్చిన జీవో ఇవాళ సోషల్ మీడియా, మీరంటే మీరు కాదు, ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇవాళ సోషల్ మీడియా గురించి మాట్లాడితే క్రిమినల్ కేసులు పెడతా, రౌడీ షీట్లు పెడతా, హిస్టరీ షీట్లు పెడతా అన్నారు. హిస్టరీ ఎవరికి ఉన్నది, చరిత్ర ఎవరికి ఉన్నది, నేర చరిత్ర ఎవరికి ఉన్నది? 89 కేసులు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేనటువంటి క్రిమినల్ కేసులు ఎవరి మీద ఉన్నది? ఇవాళ మా చరిత్ర ఏంది, మా క్యారెక్టర్ ఏంది అని చెప్పి పెట్టుకుంటున్నాం. మా క్యారెక్టర్ చెడ్డది, మేము రౌడీ షీట్ల, మేము దొంగలం, మేము 420 కాలం అయితే మనం జైల్లో పెట్టుంటే బెయిల్ కూడా తీసుకోము మేము. అసలు ఇవాళ కేసులు ఎవరికి మీద ఉన్నాయో మేము కమాండ్ కంట్రోల్ రూమ్, ఎందుకంటే అదే పెద్దది కాబట్టి ఇలా ముఖ్యమంత్రి కూడా అందులోనే 6వ ఫ్లోర్లో కూర్చుంటుంది. కాబట్టి అసలు మేమేంది, ఆయన ఏంది, మా మీద కేసులు పెట్టుడేంది, ఈరోజు కేసులు ఎవరి మీద పెట్టాలి, ఎవరి మీద పెడతలేరు అని చెప్పేసి అడగనికి అని చెప్పి మేము పోతున్నామమ్మా. 89 కేసులు ఉన్నటువంటి క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు ఐడియాలజీ లేనటువంటి వ్యక్తి, ఈరోజు తెల్లారి లేస్తే బండ బూతులు మాట్లాడేటటువంటి వ్యక్తి. ఈరోజు మేము బూతులు మాట్లాడినామా, మేము గలీజ్ భాష మాట్లాడినామా, ఏదైనా ఎవరైనా మెచ్చుకోలేని భాష ఏ రోజైనా మేము మాట్లాడినామా? ఏ రోజు కూడా మా కంఠంలో ప్రాణం ఉండగా ఏ రోజు కూడా మేము అటువంటి భాష మాట్లాడలేదు. ఈ భాష ఎప్పుడైనా మాట్లాడినాం మేము? ఈ భాష ఎప్పుడైనా మాట్లాడినాం మేము? ఈ బూతులు ఎప్పుడైనా మాట్లాడినాం మేము? ఈ లాంగ్వేజ్ ఎప్పుడైనా మాట్లాడినాం మేము? ఎప్పుడైనా మానవులకి ఎప్పుడైనా తప్పులు వచ్చినా మేము? ఈ మాట్లాడే మొత్తం మీరు తప్పులు మొత్తం మీ దగ్గర పెట్టుకొని మా మీద కేసులు పెడతా అంటారు. ఐడియాలజీ మీకు ఉండదు. ఐడియాలజీ అంటే సంచులు మోసలు అని మీరే చెప్తారు. ఈరోజు ప్రతి దానికి ఈరోజు ఎవిడెన్స్ ఉన్నది, ప్రతి దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. నేను దాన్ని కూడా ఇప్పుడు షూట్ చేసి ప్రతి మీడియాకు నేను పంపిస్తా. కానీ ఈరోజు ఎటువంటి తప్పులేదు చేయనటువంటి వ్యక్తుల మా పైన ఈరోజు బురద తల్లి, మీ బురద మీరే రుద్దుకోండి. ఈరోజు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో బాజాప్తా పవన్ కళ్యాణ్ ఏదో సినిమా ప్రోగ్రామ్ అయింది. అలా కథానా అని జపానీస్లో అతి పెద్ద తల్వార్, ఆయన తీసి ఆ తల్వార్ తిప్పుతాడు, దాని మీద కేసు పెట్టది. అదే ఉప్పల్ల భరత్ గౌడ్ అన్నట్టు ఆయన కేక్ కట్ చేస్తే ఆయన మీద కేసులు పెడతారు. ఈరోజు హైకోర్టు టికెట్లు పెంచారు, దాంట్లో పెంచారు. వీళ్ళు బాజాప్తా ఈరోజు బ్లాక్ లామినట్టే నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి అనుచరుల దగ్గర నుండి ఈరోజు చేపిస్తా ఉన్నారు. దాని గురించి ఎవరు మాట్లాడారు? కానీ ఇవేంది అని ప్రశ్నిస్తే మాత్రం మా మీద కేసులు పెడతారు, బయటికి పోనీయారు, నిర్బంధిస్తారు. ఈరోజు మేము ఏం తప్పు చేసినాం? ఈరోజు మేము ఏ పాపం చేసినాం? ఈరోజు క్రిమినల్ చరిత్ర ఎవరికి ఉన్నది? క్రిమినల్ చరిత్ర ఎవరికి ఉన్నది? నీ భాష పాండిత్యం ఎవరికి ఉన్నది? ఈరోజు తెల్లాలేస్తే బూతులు ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు ఈరోజు? కాబట్టి ఈరోజు అత్యంత దారుణమైన చరిత్ర, ఇంత ఘనహీనమైన చరిత్ర ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రికి ఉన్నది. నువ్వు పెట్టుకొని మా మీద జీవోలు తీస్తావేంది? మీ మీద హిస్టరీ రౌడీ షీట్లు పెడతాం, మీ మీద హిస్టరీ రౌడీ షీట్ కాదు, గాడి కూడా ఏ షీట్ అయినా పెట్టుకో, నువ్వు ఏ షీట్ అయినా పెట్టుకో, ఫరక్ పడది. కానీ నీ చరిత్ర ఇది. ఒరిజినల్ దొంగవు నువ్వు, అర్థమైందా? నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిన దొంగవు నువ్వు, అది కూడా చూపెడతా. ఇవాళ నా కమాండ్ కంట్రోల్ రూమ్కి నన్ను తీసుకుపోండి. రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి చౌరస్తా నిలబెడతా, అర్థమైందా? రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి చౌరస్తా నిలబెడతా. ఇగో ఇది
ఇగో ఇది ఎవరబ్బా రేవంత్ రెడ్డి గారు, ఇది ఎవరిది బక్క చేస్తానా? ఇది ఎవరబ్బా? ఇది ఈ నోట్ల కట్టెలతో ఉన్న వ్యక్తి ఎవరబ్బా? ఎవరినా? ఎవరు మాట్లాడుతుండ్రు? అరే ఎవరిది? ఇవాళ జైల్లో ఎవరు ఉండాలి? నేనుండాలా? ఇంట్లో ఉన్న వ్యక్తి ఉండాలనా? అర్థమైందా? ఈరోజు తప్పులు నీ ఉన్నాయి, నువ్వు దొరికినావు, ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి నువ్వు మూసుకొని కూర్చోవాలి. కానీ ప్రశ్నించేటోళ్ళని మేము జైల్లో పెడతా, కేసులు పెడతా, అర్థమైందా? నా భార్య పిల్లలు బయటికి పోతా అంటే పోలీసులతో గొడుగులు పట్టించుకుంటా అని గాది రోజు. అర్థమైందా? ఈరోజు చట్టం అంటే అందరికి ఒకటే తిరిగా పనిచేయాలి. ఈ రాష్ట్రంలో 2 రకాల చట్టాలు నడుస్తున్నాయి. వివిఐపి చట్టం, వివిఐపి ఒక చట్టం. హైడ్రా ఇల్లు గులో కొడుతుంది, గరీబోళ్ళ ఇల్లు కొడుతుంది. అర్థమైందా? రేవంత్ రెడ్డి అన్న ఇల్లు గులో కొడుతుంది, తిరుపతి రెడ్డి ఇల్లు గులో కొట్టది. ఎందుకంటే అది ఇంకో చట్టం. ఈరోజు భరత్ గౌడ్ తలవారుతో కేక్ కట్ చేస్తే ఆయనకు చట్టము, ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒక చట్టం ఉంటుంది ఇక్కడ. ఈరోజు అర్థమైందా? ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా చట్టం ఈరోజు నడుస్తూ ఉంటాయి. ఈరోజు ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కూర్చుంటాడు. ఏం కేసు లేని వ్యక్తి మా పైన రౌడీ షీట్లు, ఈరోజు హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి బాధాప్త బెదిరించే పరిస్థితి ఈరోజు వచ్చిందనంటే ఇది దేనికి నిదర్శనం? ఈరోజు అందుకే నా హోంమంత్రి పదవిని దగ్గర పెట్టుకుని దేనికోసం పెట్టుకున్నావు? నేను ఏం చేసినా అడిగేటోళ్ళు లేరు అనుకుంటావా? నేను ఈ రాష్ట్రంలో ఏం చేసినా మమ్మల్ని మాట్లాడేటోళ్ళు లేరు అనుకుంటావా? బరాబర్ అడుగుతాం, బరాబర్ నిలదీస్తాం, బరాబర్ నిచ్చో. ఇది ఉన్న ప్రజాస్వామ్య దేశం, నియంత్ర దేశం కాదు. ఇది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కాదు. దిస్ ఈజ్ ఇండియా. ఇది భారతదేశం. ఇలా సర్వ హక్కులు ప్రతి పౌరునికి ఇక్కడ సర్వ హక్కులు ఉన్నాయి. అర్థమైందా? రైట్ టు స్పీచ్ ఉన్నది. అర్థమైందా? ఆ రైట్ టు స్పీచ్ కింద, రైట్ టు లిబర్టీ కింద మాకు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కింద మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించిన కేసులు పెడతా అంటే ఏందన్నట్టు? మర్యాదగా దీన్ని జీవోని వాపస్ తీసుకోవాలి. మర్యాదగా చెప్తున్నా, అడుక్కునుడు గిడుక్కును రిక్వెస్ట్లు కాదు, మర్యాదగా చెప్పుకున్నా. ఇవాళ నీకంటే పెద్ద పెద్ద తీస్మార్ కాన్లే ఇలా మామూలుగా మూసుకొని కూర్చున్నారు. అన్ని ఎక్కువ మాట్లాడిన వాళ్ళు, నీ అంత పొగడ పోయిన వాళ్ళు మూసుకొని కూర్చున్నారు. నువ్వు వాళ్ళ కోంకిస్గా గొట్టం కానీ పెద్ద తుపాకి కానీ మేము కాదు. అర్థమైందా? ఈ కేసులలో గట్టిగా మాసంలో చట్టపరంగా మేము కొట్లాడితే ఈరోజు చట్టంలో కరెక్ట్ వ్యక్తులు ఈరోజు చట్టంలో వచ్చి కూర్చున్నారనుకో, ఇలా జైల్లో ఉండాల్సిన వ్యక్తులు మీరు. కాబట్టి ఈరోజు ఇవాళకి నెటిజన్లను కానీ, ఈరోజు సోషల్ మీడియాను కానీ, ఈరోజు వాస్తవాలను పూర్తిగా పక్కన పెట్టినటువంటి శాటిలైట్ మీడియాకు ఈరోజు పోటీగా ప్రజల మీడియా ఈరోజు బయటకు వచ్చింది, ప్రజా మీడియా బయటకు వచ్చింది, నెటిజన్లు బయటకు వచ్చిండ్రు. వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు తీసుకుపోయి మేము జైల్లో పెడతాం, మిమ్మల్ని మేము బయటికి రాకుండా చేస్తాం, ఊసలు లెక్క పెట్టిస్తాం, రౌడీ షీట్లు పెడతాం. ఎవరు భయపడతారు? ఎవరికి బెదిరిస్తావు నువ్వు? అరే బాబు, నీ జియోలకు, నీ కేసులకు నీకు ఎవరు భయపడటం లేడు. ఈ 10 ఏళ్ళు ఎవరికి భయపడలే. ఈ 10 అన్నిటికీ ఎదురుపోయినాం, సముద్రానికి ఎదురీదినాం. అర్థమైందా? మేము మైనింగ్ మాఫియాలతో కొట్టినాం, ప్రాణాలకు తెగించి కొట్లాడినాం. నీయస్ వంటి ఊపరగొట్టి ఉపన్యాలు ఇస్తే భయపడేవాళ్ళు ఎవరు లేడు, బెదిరేటోళ్ళు ఎవరు లేడు. అర్థమైందా? ఖచ్చితంగా మేము దీన్ని, ఈ కేసులున్న వ్యక్తి ఈరోజు జైల్లో ఉండాల్సిన వ్యక్తులేమో సెక్రటరియట్లో కూర్చుంటారు, కమాండ్ కంట్రోల్ రూమ్లలో కూర్చుంటారు. ఈరోజు మేము ప్రశ్నించిన వ్యక్తులను మేము బహాటంగా దొరలెక్క తిరుగుతున్నాం. మేము మా మీద రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తారా? ఖబర్దార్. సో అది పరిస్థితి. సో ప్రధానంగా ఏదైతే నిన్న జియో జారీ చేసిందో, ఏదైతే క్రిమినల్ కేసులకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రజల్ని ప్రభావితం చేసినట్టుగా ఎవరైతే కేసులు పెడతా ఉన్నారో, సో దీనికి సంబంధించి జియోకి సంబంధించి ఆయన స్పందిస్తూ ఈరోజు కమాండ్ కంట్రోల్ ఆఫీస్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి మీద ఉన్న 89 కేసులకు సంబంధించి చిట్టా మాట్లాడడానికి ఆయన వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆయన్ని కూడా తరలించే ప్రయత్నం పోలీసులు కూడా చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఒకసారి అటు విజువల్స్లో మనం చూసుకుంటే ఇది పరిస్థితి. ఇక్కడున్న బక్కా జడ్సన్ గారి ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి అయితే ఇది. సో ప్రస్తుతం ఆయన్ని వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కమాండ్ కంట్రోల్ పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళి దీని మీద ఫిర్యాదు చేయాలంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఏదైతే అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆయన మీద మీరు చర్యలు తీసుకోండి, అరెస్ట్ చేయాలన్నా కూడా మీ జీవో ప్రకారం ఏదైనా మీరు అరెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సో ప్రస్తుతం ఆయన మీద మీరు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి అక్కడ విజువల్స్ కూడా మనం చూసుకుంటే సో మన విజువల్లో కంప్లీట్గా ఆయన్ని వెళ్లించే ప్రయత్నం అయితే చేయట్లేదు పోలీసులు. ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం కూడా చేసేటట్టుగా కనపడతా ఉంది. నైట్ నుంచి కూడా ఇక్కడ పోలీసులు ఆయన ఇంటి దగ్గరికి వచ్చి ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఆయన వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ తలవారు పట్టుకొని తిరుగుతున్న కేసు పెట్టారు మీరు. ఇలా లా గురించి మాట్లాడుతున్నా, లా గురించి నేను మాట్లాడుతున్నా.